అది 1986 సంవత్సరం. గోదావరిలో మునిపెన్నడూ చూడలేని వరదలు ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్న రోజులవి. వరద తగ్గుముఖం పెట్టింది కానీ కోట్లింగాల ఘాట్ దగ్గర జనాలు తండోపతండాలుగా కుమ్ముకోవడం మొదలైంది. హలో రాజమండ్రియన్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. సుమారు 16 అడుగులున్న 2 జంట పాములు ఒకదానికొకటి పెనవేసుకొని కోట్లింగాల ఘాట్ దగ్గర నాట్యం చేస్తున్నాయి. ఇలా ఒక 2 రోజులు ఆ సర్పాలు నాట్యం చేస్తూనే ఉన్నాయి. కోట్లింగాల ఘాట్ దగ్గర ప్రజల రద్దీ పెరుగుతూనే ఉంది. పండితులు ఈ విషయాన్ని విశ్లేషించి నాగమ్మ తల్లే మన రాజమండ్రిలో కొలువై ఉండటానికి వచ్చారని చెప్పారు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి ఆ ప్రదేశంలో పాము పుట్ట పెరగడం, అమావాస్యకి ఆ పుట్ట మళ్ళీ చిన్నదవ్వడం ఆ ప్రాంత వాసులు గమనించారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి డ్రై వాషింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సత్యనారాయణ గారు మరియు ఆయన 8 మంది మిత్రులు ఒక మాట అనుకుని ఆ ప్రాంతంలో గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. తర్వాత కాలంలో ఆ 8 మందికి కుదరకపోవడంతో సత్యనారాయణ గారే అక్కడ ఒక చిన్న ఆలయాన్ని స్థాపించి కాయ కష్టం చేసుకుంటూ ఈ రోజుకి 2 స్లాబ్లు వేశారు. ఇంకా ఆ ఆలయానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దురదృష్టం కొద్దీ రాజమండ్రి వాసులకు అంతగా తెలియదు ఈ ఆలయం కోసం. కానీ హైదరాబాద్, బెంగళూరు నుండి చాలామంది భక్తులు నాగమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. ప్రతి మంగళవారం ఎవరొక భక్తులకు అమ్మవారు ప్రత్యక్షమవుతారని ఇక్కడ భక్తులు చెప్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠికైతే భక్తుల రద్దీ తండోపతండాలుగా ఉంటుంది. చివరిగా ఒక మాట అయితే చెప్పాలి. భారతదేశంలోనే ఇంత పెద్ద పుట్టు ఉండి నాగదేవత కొలువై ఉన్న ఆలయం మరెక్కడా లేదు. ప్రభుత్వం ఇలాంటి అరుదైన దేవాలయాలకి సహాయం అందించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుకుందాం. ఇట్లు మీ రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.